అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో సెన్సేషనల్ కామెంట్ చేస్తున్నారు మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. వారు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నది? కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో జైలుకు ఒక తప్పదు, ప్రభాకర్ రావుతో లాబింగ్ చేయడానికే వెళ్ళారని చెప్పారు. ఏంటి అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏది కామెంట్ చెప్పపెట్టకుండా ఇక్కడ వరదలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సింది ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా అమెరికా పోయినారు. అంత అక్కడ చుట్టాలు ఏం లేరు, ఆయనకు పనులు ఏం లేవు, రాజకార్యాలు. మరి ఎందుకు పోయినట్టు ఇది ప్రజలకు చెప్పండి. కేవలం ప్రభాకర్ రావుని కలిసి ఫోన్ ట్యాంపింగ్ విషయంలో నువ్వు హైదరాబాద్కు వస్తే నేను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే అన్నీ బయటపడతాయి. కాబట్టి దీని విషయంలో మీరు రావద్దని బ్రతిలాడుకోవడానికి వెళ్ళినటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సర్కారులో దళిత ఎమ్మెల్యేలకి సరైన గౌరవం దక్కట్లేదా? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు? దళిత ఎమ్మెల్యేలకు దక్కట్లేదనడానికి మొన్న జరిగినటువంటి వేముల వీరేశాన్ని చెయ్యిబట్టి లాగడం, అక్కడ ఉన్నటువంటి డీసీపీ గారు, అదేవిధంగా సిపి గారు, నేను సిపిని చెప్తున్నా వినరా అని బెదిరించడం ఏంటిది? ఇది వివక్ష. మొన్న కేటగరైజేషన్ అయింది కాబట్టి అక్కడున్న సిపి ఒక మాదిగ ఎమ్మెల్యే, ఈయన మాల సిపి, అక్కడికి పోయి ఇట్లా చేయడం జరిగింది. ఇది కథ. కేటగరైజేషన్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో, ఎస్సీ ఆయన సిపి చెప్పినారంట, నేను సిపిని చెప్తున్నా విను అన్నాడట. అంటే ఒక ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక మంత్రి వైపు ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేని అట్లా కేవలం కేటగరైజేషన్ అయిన కారణంతోనే చేశారంటారా? అంటే ఏమున్నదో తెలియదు కానీ ఆయనను బెదిరించడం, ఆ చేయబట్టి లాగేయడం అనేది ఇది అవమానకరమైన చర్య. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే నీకు తెలియడా? తెలియకుండా చేసినావా? నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసినావా? అది స్పీకర్ దగ్గరకు వచ్చి చెప్పండి. మరొక అంశము, పొలిటీషియన్ వర్సెస్ పోలీస్ లాగా అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని హుజరాబాద్ ఎమ్మెల్యే కామెంట్ చేయడం జరిగింది. మీ ఆన్సర్ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, కరీంనగర్ సిపికి సంబంధించిన ఆరోపణలు కూడా చేస్తున్నారు. దానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అజ్ఞాని మత్తులో చేసినటువంటి ప్రకటన. జరిగితే నువ్వు నిరూపణ చెయ్యి. నీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మేము నిరూపణ చేసినాం, సదరు అధికారులను జైలుకు పంపించినాం. మరి నువ్వు నీ దగ్గర కూడా ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టుకు పో, కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకురా, చర్యలు తీసుకుంటారు. రెండవది, కమిషనర్ గారి గురించి నాకు ఆవేదన చెంది, నా జాతి బిడ్డలకు అన్యాయం జరిగింది, నలుగురిని కూడా ఆయన రిజెక్ట్ చేసి, నలుగురిని కూడా బెదిరించి పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత పంపించేసినారు. కాబట్టి నేను స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఒక దళిత ఎమ్మెల్యేగా నా దళిత బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు నేను తల వంచుకొని ఉండడానికి వీల్లేదు. నేను వాళ్ళ తరఫున తప్పకుండా మాట్లాడే హక్కు నాకున్నది. దళితులు కాబట్టి ఒక దళిత నాయకునిగా నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే భూ ఆక్రమణదారుల పట్ల, అలాగే నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల చేత ప్రశంసలు అందుకున్నటువంటి సిపి మీద మీరు ఈ కామెంట్ చేస్తున్నారంటే కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు పైరవేలకి ఆస్కారం ఇచ్చే విధంగా వారు చెప్పిన వాళ్ళకే పోస్టింగ్లు ఇవ్వాలనేటువంటి ప్రెషర్ ఏమన్నా ఉందా? ఇట్లాంటిది ఏమన్నా కొనసాగిందా? ఆయన ఏదైతే భూ కబ్జాదారులను పెట్టినాడో, ఆ భూములు ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళని చేసుకునే జోక్యం మేము ఎప్పుడు చేయలే. ఆయన చేసిన కార్యక్రమానికి మేము కూడా స్పందించినాం, ఆయనను అభినందించినాం, ఇప్పటికి కూడా అభినందిస్తూ ఉన్నాం. మా ఒక్కటే ఒక కంటెన్షన్, మా దళితులు ఎవరైతే ఐజీ గారి దగ్గర నుండి పోస్టింగ్స్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారో వాళ్ళను మీరు బెదిరించి, మీరు గనక జాయిన్ అయితే మీకు మెమోలు జారీ చేస్తాను, మిమ్మల్ని నానా విధాలుగా ఏది చేయాలో అదే అని అన్నందుకు మీరు స్పందిస్తూ ఉన్నాం. కానీ ఇది వేరే విషయం లోపల సిపికి మాకు సంబంధం లేదు. ఇది జాతికి, జాతి బిడ్డలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించింది. కాబట్టి నేను దళిత జాతి తరఫున మాట్లాడతాను. ఈ ఇష్యూను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి, అలాగే సీఎం దృష్టికి తీసుకెళ్తారా? ఇక ముందు యాక్షన్ ఎట్లా ఉంది? ఆల్రెడీ ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలవడానికి నిన్న ప్రయత్నం చేసినాము.
తను బిజీ ఉండడం వల్ల కలవలేదు. రేపో ఎల్లుండో పండగ అయిన తర్వాత వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇదే ఇక్కడ తాజా అంశము. మొత్తం మీద ఒకవైపు పోలీస్ అధికారుల తీరును, మరొక వైపు ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్షని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి స్పష్టం చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.